నిన్ను ఆశ్రయించు వారు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. ఎవరైతే ఆశ్రయించడం అంటే ఏంటంటే, శ్రమలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అది ఆశ్రయం అంటారు. ఎండ ఉన్నప్పుడు చెట్టు దగ్గరకు వస్తే దాని ఆశ్రయము అంటారు. వర్షం పడుతున్నప్పుడు గొడుగు దగ్గరకు వచ్చినప్పుడు దాని ఆశ్రయము అంటారు. చలి వేస్తున్నప్పుడు ఒక గృహం నుండి వచ్చినప్పుడు దాని ఆశ్రయము అంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిన్ను ఆశ్రయించువారు, నిజంగా ఎవడైతే ప్రభువును ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభునందు ఆశ్రయం, దేవుని యొక్క ఆశ్రయంలోకి వస్తారో వారి జీవితము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభుని ఆశ్రయించావా? దేవుని ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి ఆ స్థానంలో నువ్వు వచ్చావా? ఒకసారి నువ్వు గ్రహించాలి. మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభుని ఆశ్రయించు. నువ్వు